తరచుగా షోల్డర్ పెయిన్ వస్తుంటుంది. షోల్డర్ పెయిన్ వచ్చి మీరు ఎప్పుడైనా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నాకు షోల్డర్ పెయిన్ వచ్చింది, ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది అంటుంటారు. ఫ్రోజన్ షోల్డర్ అది ఏంటంటే, ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఇలా ఉంటుంది. షోల్డర్ జాయింట్లో స్కాపులా బోన్ ఉంటుంది, ఈ చెయ్యి ఎముక ఉంటుంది, అంటే ఈ ఎముక, ఈ రెండు ఎముకల మధ్యలో ఉన్నదే జాయింట్ అనమాట. ఈ జాయింట్ని కవర్ చేస్తూ 4 మజిల్స్ ఉంటాయి. ముందు మజిల్ ఏమో సబ్స్కాపులారిస్, పైన మజిల్ సుప్రాస్పైనటస్, వెనకాల ఒక 2 మజిల్స్ ఉంటాయి. అవి ఈ జాయింట్ని ప్రొటెక్ట్ చేస్తుంటాయి, కాపాడుతాయి. 99% ఫ్రోజన్ షోల్డర్ ఉన్న పేషెంట్స్లో ఈ పైన మజిల్, అంటే ఈ సుప్రాస్పైనటస్ అని అంటారు, లేదంటే రొటేటరీ కఫ్ అంటారు, ఈ మజిల్ క్రాక్ అవడం వల్ల మీకు మజిల్ నుంచి నొప్పి వస్తుంది. ఆ నొప్పి అలాగే కంటిన్యూ అయ్యి ఫ్రోజన్ షోల్డర్ అవుతుంది. ఇక్కడ దీనికి ఆర్థరోస్కోపిక్ సర్జరీ చేసి దాన్ని మళ్ళీ ట్రీట్ చేస్తూ ఉంటారు. ఆర్థరోస్కోపిక్ సర్జరీ ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కొత్త ట్రీట్మెంట్ తోటి ఈ మజిల్ ఏదైతే కట్ అయిందో, సుప్రాస్పైనటస్ ఆర్ రొటేటరీ కఫ్ అన్న మజిల్ ఏదైతే కట్ అయిందో, దాన్ని మీ రక్తంలోని కణాలతోనే మళ్ళీ కంప్లీట్గా నార్మల్గా పునరుత్పత్తి చేయొచ్చు. ఇది కొత్త ట్రీట్మెంటు. దీని ద్వారా ఎటువంటి మీకు షోల్డర్ మీద ఆపరేషన్ అవసరం లేకుండా చిన్న ఇంజెక్షన్తో కంప్లీట్గా దీన్ని క్యూర్ చేసి మీ షోల్డరు కంప్లీట్గా మళ్ళీ నొప్పి లేకుండా మొత్తం రేంజ్ ఆఫ్ మోషన్ వచ్చేటట్టు చేయగలిగే అద్భుతమైనటువంటి ట్రీట్మెంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్. ఇపియాన్లో మాత్రమే చేస్తారు. మీకు ఎప్పుడు ఫ్రోజన్ షోల్డర్ ఉన్నా కానీ, మీకు ఎవరు తెలుసున్నారు కానీ తప్పకుండా ఇపియాన్కి ఈ పేషెంట్స్ని పంపించండి.